ఏంటి బొబ్బాస్కాయతో హల్వానా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బొబ్బాస్కాయతో హల్వా ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు బొబ్బాస్కాయ నీట్గా కడిగేసుకొని చెక్కు తీసేసుకుందాం. మంచిగా చెక్కు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని జిగిరిపోయేలాగా తురిమేసుకుందాం. కాయతో తురమలేకపోతే గింజలు పడకుండా తురుముకోండి. ముక్కలు కోసి అలా మెత్తగా తురిమేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బొబ్బాస్కాయ తురుము 2 కాయలది, పాలు 1/2 లీటరు, కొంచెం డాల్డా, పావు కేజీ పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి పోసుకుందాం. కొంచెం నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఆ వేగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం డాల్డా, కొంచెం నెయ్యి వేసుకొని బొబ్బాస్కాయ తురుము వేసేసుకోండి. మంచిగా మొత్తం వేసేసుకొని మంచిగా వేయించుకోండి మూత పెట్టి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చూడండి. ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దామా? మగ్గిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు 1/2 లీటర్ పాలు ఉంచుకున్నాం కదా, చిక్కటి పాలు, అవి పోసేసుకుందాం. పాలల్లోనే మగ్గనివ్వాలండి. పాలల్లో ఉడికితే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. చాలామంది నీళ్ళల్లో ఉడకబెట్టేసి వేస్తారు కదా, అదేమంత బాగోదు. పాలతో వండి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత పంచదార వేసేసుకుందాం. పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోండి. తర్వాత యాలకులు వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మంచిగా వేయించేసుకుందాం. దగ్గర ఉండండి, లాస్ట్ స్టేజ్కి వచ్చాం కదా, దగ్గరుండి వేయించేసుకోండి. అని వాటర్ లేకుండా చూసుకోండి. ఆ వాటర్ లేకుండా ఇంకిపోతే ఇంకా మగ్గిపోయినట్టే. చూసారా, ఇట్లా వచ్చేయాలి. మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇంకొంచెం నెయ్యి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటే గుమగుమలాడే బొప్పాయి హల్వా రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దాని మీద కొంచెం గార్నిష్ కోసం బాదం పప్పులు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్ ఉందండి అసలు. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. పాలతో వండాం కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.